ఇజ్రాయెల్ యుద్ధం కాస్త అటూ ఇటూ తిరిగి లెబనాన్ వైపు మరలింది. వాస్తవానికి ఇజ్రాయెల్ లెబనాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి హెజ్బొల్లా మిలిటెంట్ల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని షరతు విధించింది. ఇక లెబనాన్ ప్రభుత్వం హెజ్బొల్లా మిలిటెంట్లను బుజ్జగించి వారిని దారికి తెచ్చుకోవాలనుకుంది. ప్రస్తుతం ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదలు కాగానే హెజ్బొల్లా ఆయుధాల అప్పగింత కార్యక్రమం వెనుకబడిపోయింది. ఇజ్రాయెల్ హెజ్బొల్లా స్థావరాలపై నిరంతరం దాడులు చేసి నిలువునా వణికిస్తోంది. ఈ దాడుల్లో సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క సుమారు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కాస్త అటూ ఇటూ తిరిగి లెబనాన్ వైపు మరలింది. అయితే అంతకుముందు అంటే ఇజ్రాయెల్ లెబనాన్లోని మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాకు మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది. హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా హెజ్బొల్లా మిలిటెంట్లు రంగంలోకి దిగి ఇజ్రాయెల్ హెజ్బొల్లా టాప్ లీడర్ హసన్ నాసరల్లాను లేపేయడం, అలాగే బీరూట్లో పేసర్లు పేలి వేలాది మంది గాయపడ్డం యావత్ ప్రపంచం చూసింది. ఇజ్రాయెల్ దెబ్బకు హెజ్బొల్లా డీలా పడింది. ఇరువురి మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది. సుమారు ఏడాది పాటు ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త తాజాగా గత నెల 28న అమెరికా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని లేపేసిన తర్వాత ఇరాన్కు సంఘీభావంగా హెజ్బొల్లా మిలిటెంట్లు బీరూట్ నుంచి ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడి చేయడం మొదలుపెట్టారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్ బీరూట్లోని హెజ్బొల్లా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. సుమారు 500 మంది వరకు పౌరులు మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 5 లక్షల మంది నిర్వాసితులయ్యారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందం గాలికి కొట్టుకుపోయింది. ఇజ్రాయెల్తో సుమారు ఏడాది పాటు కాల్పుల ఒప్పందం సక్రమంగా కొనసాగిన హెజ్బొల్లా మిలిటెంట్లో గత వారం ఇజ్రాయెల్లోని ఉత్తర ప్రాంతానికి చెందిన నగరం హైఫాపై మిస్సైల్స్ డ్రోన్లలో దాడులకు తెగబడింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ లెబనాన్పై విచ్చలవిడిగా బాంబుల వర్షం కురిపించి 500 మందిని చంపింది. వారిలో 83 మంది పసిపిల్లలున్నారు. దీంతో భయంతో సుమారు 5 లక్షల మంది సొంత ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వెంటనే గ్రౌండ్ ఆపరేషన్ కూడా మొదలుపెట్టింది. లెబనాన్లోని పలు కీలకమైన ప్రాంతాల్ని అదుపులోకి తీసుకుంది. ఇక ఇటు ఇజ్రాయెల్కు హెజ్బొల్లాకు మధ్య తిరిగి యుద్ధం మొదలు కావడంతో లెబనాన్ ప్రభుత్వం హెజ్బొల్లాను ఒప్పించి వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలనే ప్లాన్ని కాస్త అటకెక్కించింది. అయితే 2024లో లెబనాన్ కాల్పుల ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్ నుంచి తమ మిలిటరీని ఉపసంహరించుకోవాలని, అలాగే హెజ్బొల్లా ఫైటర్స్ బీరూట్కు ఉత్తరాన ఉన్న లైటానీ నది వైపు అంటే లెబనాన్కు దక్షిణ వైపు వెళ్లాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాల్పుల ఒప్పందంలో భాగంగా లెబనాన్ దక్షిణ ప్రాంతాన్ని లెబనాన్ ప్రభుత్వానికి చెందిన లెబనీస్ ఆర్మ్ ఫోర్సెస్ LAFకు అప్పగించాలని ఒప్పందం కుదిరింది. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఇజ్రాయెల్ కాల్పుల ఒప్పందాన్ని సుమారు కొన్ని వేల సార్లు ఉల్లంఘించి హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ తెలిపింది. సుమారు 100 మంది పౌరుల్ని చంపిందని యుఎన్కు చెందిన శాంతి దళాలు కూడా తెలిపాయి. ఇక తాజాగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలు కాగానే పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. అయితే ఇరాన్పై అమెరికా దాడులు చేసి ఖమేనీని చంపేసిన తర్వాత హెజ్బొల్లా మిలిటెంట్లు తిరిగి ఇజ్రాయెల్పై దాడులు చేయడంతో లెబనాన్ ప్రభుత్వం షాక్కి గురైంది. ఇక ఇజ్రాయెల్తో లెబనాన్ ప్రభుత్వం ఆగస్టు 2025లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం లెబనాన్ ఆర్మ్ ఫోర్సెస్ లేదా LAF హెజ్బొల్లాల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకునే బాధ్యత లెబనాన్ ప్రభుత్వం అప్పగించింది. అప్పటికప్పుడు లెబనాన్ ప్రభుత్వం హెజ్బొల్లా మిలిటెంట్లు నిర్వహించే మిలిటరీ కార్యకలాపాల్ని చట్టం వ్యతిరేకంగా ప్రకటించింది. కాగా లెబనాన్ ప్రధానమంత్రి నవాజ్ సలాం కూడా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా ఫైటర్లు దాడులు చేయడం తప్పేనని లెబనీస్ న్యూస్ పేపర్కు ఎల్ ఓరియంటల్ లీ జోర్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక రాయిటన్స్ వార్తా సంస్థ సమాచారం ప్రకారం పార్లమెంట్ స్పీకర్ నాబీహ్ వెర్రీ కూడా హెజ్బొల్లా దూకుడు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా స్పీకర్కు హెజ్బొల్లాతో సన్నిహిత సంబంధాలున్నాయి. హెజ్బొల్లా అగ్రనాయకత్వంపై ఇజ్రాయెల్పై దాడులు చేయమని హామీ ఇచ్చి అకస్మాత్తుగా ఇజ్రాయెల్పై దాడులు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులు చేయడంతో తిరిగి వారు ప్రతీకార దాడులు చేయడంతో లెబనాన్ గడగడలాడిపోతోంది. ఇక ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. లెబనాన్కు చెందిన మిలిటరీ వర్గాలు కూడా ఇజ్రాయెల్కు చెందిన గ్రౌండ్ ట్రూప్స్ను దేశ సరిహద్దు నుంచి కొన్ని కిలోమీటర్లలోపు ప్రవేశించి జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చారని చెబుతున్నారు. ఇజ్రాయెల్కి చెందిన సైనికులు హెజ్బొల్లా మిలిటెంట్లు ఎక్కువగా ఉన్న తూర్పు, దక్షిణ లెబనాన్లో దాడులు ఉధృతం చేస్తున్నారు.
ప్రస్తుతం లెబనాన్లో ఇజ్రాయెల్ సైనికులు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో హెజ్బుల్లా మిలిటెంట్లను ఏరివేయడం లెబనాన్ ఆర్మీకి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ప్రభుత్వ ఆదేశాల్ని ఇటు ఇజ్రాయెల్ కానీ అటు హెజ్బుల్లా మిలిటెంట్లు కానీ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం లెబనాన్ ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉంది. ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్ ఆక్రమణను వ్యతిరేకిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి లెబనాన్లో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా గట్టిగా పోరాడే శక్తి హెజ్బుల్లాకే ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 1980లో హెజ్బుల్లా ఏర్పడింది. కాగా ఈ గ్రూప్కు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ లేదా ఐజీఆర్సీ మద్దతు పుష్కలంగా ఉంది. కాగా ఇరాన్కు చెందిన ఐజీఆర్సీ గ్రూపు దాని సభ్యుల్ని సిరియా, యెమెన్కు పంపించి అక్కడి మిలిటెంట్ గ్రూపుల్ని మరింత పటిష్టపరిచాయి. అయితే లెబనాన్ మిలిటెంట్లు హెజ్బుల్లాని అదుపు చేయడం లెబనాన్ సైనికుల వల్ల కావడం లేదు. ఒకవేళ హెజ్బుల్లా మిలిటెంట్లను ఏరివెయ్యాలనుకుంటే రాజకీయ జోక్యం పెద్ద సవాల్గా మారుతోంది. దీంతో దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని ఆందోళన అధికారంలో ఉన్న ప్రభుత్వాల్ని వెంటాడుతోంది. అయితే 1975 నుంచి 1990 వరకు లెబనాన్లో సివిల్ వార్ కొనసాగింది. లెబనీస్ ఆర్మీ మతతత్వ ప్రాతిపదికన వీడిపోయింది. హెజ్బుల్లా మిలిటెంట్ల విషయానికొస్తే ఇరాన్ లాగానే షియా కమ్యూనిటీకి చెందినవారున్నారు. అలాగే మిలిటరీలో కూడా షియా కమ్యూనిటీకి చెందినవారున్నారు. కాబట్టి ఒకరితో ఒకరు పోరాడడానికి ఇరువురూ అంగీకరించారు. కాబట్టి లెబనాన్ ఆర్మీ హెజ్బుల్లా జోలికి పోవడం లేదు. ఒకవేళ హెజ్బుల్లాను లేపేస్తే దేశంలో అంతర్యుద్ధం మొదలవుతుందని ప్రభుత్వం భయపడుతోంది. ఇక ప్రజల్లో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం హెజ్బుల్లాలను లెబనాన్ ప్రభుత్వం లేపేయాలని అంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు ఇజ్రాయెల్తో పోరాటం చేయాలని కోరుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇజ్రాయెల్ ఆర్మీకి ఫండింగ్ చేసినట్లే అమెరికా లెబనాన్ ఆర్మీకి ఫండింగ్ చేస్తోంది. అయితే అమెరికా ఇజ్రాయెల్కు బిలియన్ల కొద్దీ డాలర్లు ఫండింగ్తో పాటు అత్యాధునిక ఆయుధాలు ఇస్తోంది. అదే లెబనాన్ విషయానికొస్తే పెద్దగా డబ్బుతో పాటు ఆయుధాలు కూడా ఇవ్వడం లేదు. రెండు దేశాల మధ్య అసమానతల్ని చూపిస్తోంది. ఇక హెజ్బుల్లా మిలిటెంట్లతో పోల్చుకుంటే లెబనాన్ సైనికుల వద్ద అత్యాధునిక ఆయుధాలు లేవు. అలాగే హెజ్బుల్లా మాదిరిగా పోరాట పటిమా లేదు. ఎందుకంటే హెజ్బుల్లాలకు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ గట్టి శిక్షణ ఇప్పించింది. సిరియా మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్కు అనుకూలంగా అక్కడి రెబల్స్తో పోరాడారు. అలాగే దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడిన అనుభవం ఉంది. మరోపక్క లెబనాన్కి చెందిన ప్రభుత్వ మిలిటరీ ఎల్ఏఎస్ విషయానికొస్తే కేవలం స్పెషల్ ఆపరేషన్స్లో మాత్రమే ఆరితేరింది. మొత్తానికి లెబనాన్లో హెజ్బుల్లా ఫైటర్లను దారికి తెచ్చుకోవడం లెబనాన్ ప్రభుత్వంతో అయ్యే పని కాదని, వారిలో రాడ్వాన్ ఫోర్సెస్ని అదుపులోకి తీసుకోవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ సైనికులు మాత్రం లెబనాన్ సైనికుల్ని కూడా చంపుతున్నారు. ఇలాంటి సమయంలో లెబనాన్ ప్రభుత్వం హెజ్బుల్లా మిలిటెంట్ల నుంచి బలవంతంగా ఆయుధాలు సేకరించడం అయ్యే పని కాదు. కాబట్టి ఇజ్రాయెల్ మరోమారు లెబనాన్ని ధ్వంసం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇటు ఇజ్రాయెల్ అటు హెజ్బుల్లా ఫైటర్ల మధ్య లెబనాన్ ప్రభుత్వం నలిగిపోతోందన్నది మాత్రం వాస్తవం.